వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫూర్తింపజేస్తాయని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ బీజేపీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత. బీసీ నేతపై రెడ్డి సామాజిక వర్గం దాడి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రాధర్. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. సూర్యాపేట వాసి ప్రొడ్యూసర్గా బ్యాడ్ గర్ల్స్ చిత్రం మహిళా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ. రిచ్ ఇండియా చర్చ్లో డాక్టర్ రేణుకాబాయి లాఖూ నాయక్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలి అని పాల సంఘం చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జన్మదిన వేడుకలు సూర్యాపేటలో. దళిత వ్యాపారిపై దాడి కేసులో పోలీసుల నిర్లక్ష్యం. 48 గంటలు గడిచిన ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేయని పోలీసులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ ఆచరణీయాలని, ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫురింపచేస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్లో ఉన్న QSS తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ ఆచరణీయాలని, ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫూర్తింపజేస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్లో ఉన్న QSS తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీస్తు బోధనలన్నీ మానవ సేవను గుర్తు చేస్తాయని, క్రిస్టియన్ మిషనరీలు, హాస్పిటళ్లు సేవాభావంతో పనిచేస్తాయని, దీని ద్వారా సేవలందించే క్రైస్తవులు అందరికన్నా ముందుంటారని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు క్షమాగుణం, దయ, శత్రువును సైతం క్షమించి లక్ష్యం కలిగి ఉంటాయని, ఇవన్నీ ప్రపంచ మానవాళికి ఆచరణీయమని తెలిపారు. యేసు ప్రభువు కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. డిసెంబర్ నెల తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని, ముఖ్యంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిన రోజని, ప్రత్యేకించి సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో LLMతో పాటు ఫార్మసీ కోర్సులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి చర్చ్ ఫాదర్, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ J. శ్రీనివాస్, RDO అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారందరినీ కూడా సెంచరీ ఆయన బోధన కార్యక్రమాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువుని మనసారా ప్రార్థిస్తూ తప్పకుండా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీలో కుటుంబ సభ్యులుగా ఉండాలని మరొకసారి ఈరోజు హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా మీ ప్రతి సమస్యని మా ఇల్లు కూడా మీ చర్చలకు బయట లేదేవి బయట కూర్చొని బాధ్యంగా కూర్చుంటే ఫస్ట్ చేస్తున్నాము. ఈ పురాతనమైన ఎంతో పవిత్రమైన సంజీవని చర్చ్ ఎదురుగా కనిపిస్తుంది నాకు. అందుకనే ఆరంభం చేసామని ఇల్లుగా కట్టుకున్నాను. నేను ఉదయం అనుకోవడం టేకప్ చేస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చేయమని సహాయం చేయమని ఈ సంగీతాన్ని తోడుకుంటున్నాం. ఇవి ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞతలు చేస్తాం. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి ముఖ్య ప్రసంగికుడు హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనుడు ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్ ఇమానుయల్ గారిని రోహన్ గారిని రావాల్సిన వ్యక్తుల గారికి డాక్టర్ ఇమానుయల్ గారు డాక్టర్ ఇమానుయల్ గారు రోహిత్ గారు అలా చెప్పబడండి. అదే ఎంతో ఉత్తమ సేవ చేస్తున్న డాక్టర్ ఇదేంటి రోహిత్ సేవకులు డాక్టర్ ఇమానుయల్ డాక్టర్ రోహిత్ గారు సమయంలో మా మధ్యకు నడిపించిన కోమటి రెడ్డి గారు వెంకటరెడ్డి గారిని బట్టి వెంకటరెడ్డి గారిని బట్టి ఇప్పుడు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగాను మంత్రిగాను చేస్తూ ఆయన సమాజానికి సంఘానికి దేశానికి అందిస్తున్న అమూల్యమైన సేవలను బట్టి దీర్ఘాయుష్ను మీ యొక్క దాసునికి అనుగ్రహించమని కుటుంబంలో దీవించమని మా అందరి తరపున మీరు కొరకు ప్రార్థిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నామములో దీవెనల సమృద్ధి కలగాలని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సోదర సోదరీమణులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా యేసు ప్రభువు జన్మదిన వేడుకలు క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో పురాతనమైన మనోహర చర్చిలో ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్లో పాల్గొంటున్నాం. ఒక శాంతి దూత, ఒక ప్రేమించే వ్యక్తి, ఇతరుల సేవకులను నేర్పించిన యేసు ప్రభువు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో జన్మించడం నిజంగా ఆయన బోధన కార్యక్రమంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటని అంతరిస్తుంటే ఇప్పుడు జరిగే పరిణామాలు జరగబోతున్న కొన్ని విషయాలను మరొకసారి నల్గొండ జిల్లా తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ముఖ్యంగా మన వర్తలుగా చేసిన ప్రజలు బెనర్జీ గారికి, ప్రవీణ్ కుమార్ గారు, కృష్ణపాల్ గారు, శ్రీకాంత్ గారికి, మా శివరాయ్ గారు, పట్టణాధికారి మోహన్ రెడ్డి గారికి, గురి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, రమేష్ గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ త్వరలో అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ యేసు ప్రభు తండ్రి అధికారంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని నీ పరలోకస్తులను దీవెన దయచే. దేవాలయంలో నీ పుట్టుకను జ్ఞాపకం చేసుకొని టేకప్ చేస్తుండగా క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిలలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకళ్ళ జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్మలా చర్చ్, సిఎస్ఐ చర్చ్, పౌల్ చర్చ్, ఆగాపే చర్చ్, సిల్వి సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, మన్నా చర్చ్, బాబురావు చర్చ్, మామిడి శాంషన్ చర్చిలలో వేడుకలకు హాజరై కేకులు కట్ చేసి ఆయా చర్చిల నిర్వాహకులు నూతనంగా రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు.
క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్మల్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, పౌలు చర్చ్, ఆగపే చర్చ్, సిల్వీ సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, బాపిస్ట్ చర్చ్, మన్నా చర్చ్, బాబురావు చర్చ్, మామిడి శాంసన్ చర్చ్లలో వేడుకలకు హాజరై కేకులు కట్ చేసి ఆయా చర్చిల నిర్వాహకులు నూతనంగా రూపొందించిన 2026 సంవత్సరాల క్యాలెండర్లను ఆవిష్కరించారు. అలాగే క్రిస్మస్ విశిష్టతను, క్రీస్తు జనాన్ని, ఆయన బోధనలను వివరించి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల నిర్వాహకులు, ఫాస్టర్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి స్వాగతం పలికి శాలువా, బొకేలతో సత్కరించి ప్రత్యేక ప్రార్థనలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభుదాస్ ఫాస్టర్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సెయింట్ బాపిస్ట్ చర్చిలో 38 ఏళ్ల పాటు ఒకే చర్చ్లో ఫాస్టర్గా పనిచేసిన డాక్టర్ ఎం ప్రభుదాస్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా శాలువా బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సమాజంపై ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ మనందరినీ ఉద్దేశించి ప్రతిసారి కూడా క్యాలెండర్లు సాక్షులు తిరిగి ఓపెన్ చేపిస్తాను. సంగీత మంచిగా ఉన్నారు. ఇవి డైరీస్ అవేమో మన మధ్యలో మన విజయవాడలో చూసినటువంటి సహోదరులు కలిసి థ్యాంక్ యూ ఇది అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ సిల్వీ గారికి, అక్క గారికి, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దాని గురించి చాలా చక్కగా వివరించారు. మాకి కూడా బైబిల్ 1వ అధ్యాయం 1వ వచనం వాక్యం ఉండేది. వాక్యమే దేవుడే. శబ్దం అనగానే చాలా వరకు వినబడుతుంది కానీ కనబడదు. ఇది మనకు తెలిసిన విషయం. ఒక మాట ద్వారానే సృష్టించబడిందని సేవకులు చెప్పే అవకాశం ఇచ్చిన వాళ్ళ శక్తి గారికి, సంఘ సభ్యులకి, వచ్చిన భక్తులందరికీ, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు గొప్పతనం గురించి చెప్పుకోవడానికి పెద్దగా మాట్లాడిన అక్కర్లేదు.
మొత్తం ప్రపంచమే కాలమానం కొలవబడటం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి చెప్పుకోవడమే క్రీస్తు యొక్క ప్రభావం ఎంత ఉంది ప్రపంచం పైన అనేదానికి కూడా. ఎందుకంటే మానవ జాతి ఇప్పటి వరకు హింసతోని అశాంతితోని దౌర్జన్యాలు దుర్మార్గాలతోని మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చంపుతున్న సమయంలో ఇది కాదు మానవ జాతి మనుగడ కొనసాగాలంటే శాంతి ఉండాలి, అది ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ప్రేమ మార్గాన్ని చూపిస్తూ ఇతరుల తప్పుల కొరకు వాటిని సరిచేయడానికి మంచి చేయడానికి ఉండే వాళ్ళకి ఎప్పటికీ కష్టాలు వస్తాయి, వాళ్ళు ఇతరుల కొరకు హింసను అనుభవిస్తారు, అట్లాంటి వాళ్ళు ఉండాలి ప్రపంచానికి అని చెప్పి దాన్ని మొదటిగా నేనే ఆచరిస్తానని చెప్పి ఇతరుల పాపాలను తనపైన వేసుకొని వారి కొరకు శిలువ వేయబడ్డ మహనీయుడు క్రీస్తు కాబట్టి క్రీస్తు ఎంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగింది. ఇవాళ దాదాపు 700 కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో అందరూ ఉంటే అది ఆ క్రీస్తు బోధనకి ప్రధానంగా అనేక సమాజాలు మార్పు తీసుకొని ఒక మంచి శాంతియుతమైన సమాజాలుగా ప్రపంచం నిలబడడానికి మానవ జాతికి మంచి సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు క్రీస్తు పుట్టినరోజును జరుపుకోవడం అనేది మనందరి. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఫకీరు మోహన్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన పిల్లి రామరాజు యాదవ్ అనుచరులు పెద్ద సంఖ్యలో బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఫకీర్ మోహన్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన పిల్లి రామరాజు యాదవ్ అనుచరులు పెద్ద సంఖ్యలో బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాలను ఓ మీడియా ప్రతినిధి చిత్రీకరిస్తుండగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి జులుం ప్రదర్శించాడు. జర్నలిస్టు చేతిలోని కెమెరాను బలవంతంగా తీసుకొని అందులోని మెమరీ కార్డును ఫార్మాట్ చేశారని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. మీడియా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ నాగం వర్షిత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించారు. అనంతరం నాగం వర్షిత్ రెడ్డి మీడియా ప్రతినిధుల ఎదుట బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. జర్నలిస్టులతో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జరిగిన దాడిని బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బీసీ నాయకులపై దాడులు సహించబోమని హెచ్చరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో నల్గొండ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కెమెరామెన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకొని చిప్పులు ఫార్మాట్ చేయడం ఎక్కడిది? మేము మీడియా మాకు స్వేచ్ఛ లేదా? మీ ఇల్లా ఇదేమన్నా? ఇది బీజేపీ పార్టీ ఆఫీస్, ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు? మేము మీడియా కదా, మాకు కూడా స్వేచ్ఛ ఉంది. మీ ఇంటి పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఇది మా మీడియా మీద మా మీడియా మెంబర్ కార్డులు తీసుకొని ఫార్మాట్ చేసే ధైర్యం ఉందా మీకు? వాడు నన్ను కొట్టిండు, నా అద్దాలు పోయిన వాడు నా మీద గుద్దిండు. ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే, ఆ లంజోడికి వచ్చి నా మీద నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పినాక నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటాను, నా బలం ఏందో చూపిస్తా. నేనైతే వదిలిపెట్టాను. నేను ఏమనండి, నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు నా మీద దెబ్బేసిన లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే
100 మంది ఉన్నారు. కూర్చో 99 సార్లు నా మీద రేజ్ అయ్యింది. నేను నిన్న 100 సార్లు పోయింది కదా. నేను చెప్తున్నా, మీడియా ముందర చెప్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు తీసిరు కదా, మీడియా వాళ్ళు అలా తీయకపోతే ఇలా లేచింది ఎవరన్నా నన్ను వద్దన్నా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి మనుషులు తెలుసు. అహంకార నాగంబర్ సిద్రెడ్డి వస్తావా బయటికి, వస్తావా బయటికి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడి. చూడొచ్చు ఎంత అమానుషం అంటే అసలు మనం భారతదేశంలో బతున్నావా లేకపోతే వేరే దేశంలో బతున్నావా? ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఉంటే మరి ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంది? ఒక మీడియాపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అతని యొక్క ఫార్మేట్ అంటే అతను ప్రతిరోజు ఒక మీడియా వ్యక్తి అతను చేసే పని ప్రతి ఒక్కటి ఆ కెమెరాలో బంధించుకుని ఉంటాడు. కానీ అతన్ని ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేయడం జరిగింది. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని మీడియా సామాజిక వర్గం మొత్తం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన అహంకారానికి పరాకాష్ట ఈరోజు మా అన్న ఎన్నోసార్లు కలెక్టరేట్లు కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీరందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం. ఈరోజు ఒక్క మీడియా మిత్రులతోనే ఏ రోజు ఒక చిన్న ఘర్షణ కూడా నాకు లేదు. నాకు రాజకీయ కెరియర్లో చూడొచ్చు, నా హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ ఒక్క రోజు కూడా నాకు ఎవరితో ఎటువంటి వ్యక్తిగతంగా లేవు. మంచి రిలేషన్షిప్ 24 గంటల్లో పండుకునేటప్పుడు తప్ప మిగతా సమయం మొత్తం నవ్వుకుంటూ పలకరించేటటువంటి వ్యక్తిత్వం నాది. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఆఫీస్లో సంఘర్షణ జరుగుతూ ఉంది. నేనున్న దాంట్లో నేను దూరంగా ఉన్న దాంట్లో అన్న దాంట్లో అక్కడ కొంతమంది మహిళలు ఉండే, ఇద్దరు ఘర్షణ జరుగుతుంటే ఇక్కడ కూడా తోసుకుంటున్నారు అనుకో. ఇద్దరు మహిళలు ఉండే వాళ్ళకి బట్టలు ఉంటే నేను ఏమని చెప్పినంటే ఫోటోలు ఏముంటే అన్న ఆ ఫోటోలు ఆ మహిళలు ఉండే ఫోటోలు ఏమన్నా అవి డిలీట్ చేయండి అన్న. వద్దన్న వారు కూడా సానుకూలంగా గుంజుకోలే అన్న. దేవుడి ప్రమాణం, నా భార్య నా తల్లి నాకు ఎంత గౌరవిస్తానో నా పార్టీని అంతే గౌరవిస్తా. నేను గుంజుకోలేదు, వారికి కూడా తెలుసు నేను గుంజుకోలేదు. వారే ఇచ్చింది గుంజుకోవడం అన్నమాట అబద్ధం. ఫస్ట్ రెండో మాట దాడి అన్నమాట అబద్ధం. నేను ఎవరి మీద దాడి చేయలే. అసలు మా ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ కూడా కాలేదు. అన్ననే ఇచ్చిండు కెమెరా. అయితే ఒకటి జరిగిన తప్పేం జరిగిందంటే అన్న ఏమన్నాడంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి అన్న, ఇవి డిలీట్ చేయండి అన్న, పాతవి కూడా ఉన్నాయి అన్నాడు ఆయన.
తనేమన్నాడంటే ఇంకోటి అంటే మా ప్రోగ్రామ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేయండి కానీ అవి ఉండనియండి అని అన్నారు. నా ఉద్దేశం ఏంటిదన్నా, ఇద్దరు కార్యకర్తల మధ్యలో జరుగుతుంటే జాడి జరుగుతుంటే అది బయట వద్దు, మా ఇంటర్నల్ నాకు ఒక బాధ్యత ఉన్నది. నా ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే, నా ఇద్దరు కార్యకర్తలు శనికావేశంలో ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరిగింది, అది బయటికి పోవద్దన్నమాట. నాకు ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకొని ఫోటోలు తీసి బయటికి పంపించమన్నారు కదా. నేనేమనుకుంటానంటే దాన్ని వద్దు బయటికి పోవద్దు అనేది నా ఆలోచన ఉండొచ్చు. అది కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రగతి నగర్ డివిజన్ ప్రశాంతి హిల్స్ పార్క్లో బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారిని సత్కరించుకొని వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రగతి నగర్ డివిజన్ ప్రశాంతి హిల్స్ పార్క్లో బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రాధర్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారిని సత్కరించుకొని వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు భారత ప్రధానిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీలతో కూడా కొనియాడబడ్డారని, పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ అణుసంపన్న దేశంగా శత్రు దుర్భేద్యంగా మారటానికి కారకురయ్యారని తెలిపారు. ప్రధానిగానే కాకుండా గొప్ప వక్తగా, రచయితగా, అజాతశత్రువుగా దేశంలో గొప్ప పేరు సంపాదించారని, వారి జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే వినియోగించారని తెలిపారు. వారు వేసిన అభివృద్ధి పునాది వల్లనే ఈరోజు భారత్ ఇంత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు, బీజేపీ నిజాంపేట్ అధ్యక్షులు భిక్షపతి, జిల్లా నాయకులు పద్మప్రసాద్, మురళి, బీజేపీ నాయకులు బాబు చౌదరి, సత్యనారాయణ, సతీష్, ధర్మపురి, ఆంజనేయులు, శ్రీకాంత్, రమాదేవి, శారద మరియు హైకోర్టు న్యాయవాది రచ్చ రాధిక, పల్లవి విద్యాలయ డైరెక్టర్ రావుల శరణ్య, రిషీంద్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆయననే మన యొక్క ఈరోజు స్థితిగతులు కానీ, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మన రోడ్లు ముఖ్యంగా ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి. ఈరోజు సుపరిపాలన దినోత్సవం అంటే మనం మంచిగా మన పరిసరాన్ని కానీ మనం అన్నిటిని కూడా స్వచ్ఛంగా మంచిగా ఉంచుకోవాలని చెప్పే దినోత్సవం ఈరోజు. అటువంటి కార్యక్రమం రోజు పారిశుద్ధ కార్మికులని మనం గౌరవించుకోవాలనేది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ కార్మికుల యొక్క కాలు కడిగి వాళ్ళకి వస్త్రాలను ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలి, ఎవరు చేయలేని పని ఆ కార్మికులు చేస్తున్నారు, అందువల్ల మనం గుర్తించాలి. కోడి కుయ్యక ముందే అన్నట్టు వాళ్ళు ఉదయం 3 గంటలకే లేచి అందరికన్నా ముందే లేచి రోడ్లు ఊకడం కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థలో పనిచేయడం కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మనం వాళ్ళకి తగినంత గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ కింది స్థాయి వరకు కూడా పారిశుద్ధ కార్మికుల్ని గౌరవించుకోవడం జరిగింది. ఆ గౌరవించడంలో భాగంగానే ఈరోజు అటల్జీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి. ఈరోజు కొయ్యలగూడెం మరియు చౌటుపల్లి పరిధిలో అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యం వెంకటాచలం అడ్వకేట్ని సన్మానం చేయడం జరిగింది. ఈరోజు కొయ్యలగూడెం మరియు చౌటుపల్లి పరిధిలో అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్యం వెంకటాచలం అడ్వకేట్ని సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు మండల అధ్యక్షులు
కైరంకొండ అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు షగా చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జల సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, యాస అశోక్ రెడ్డి, వనం ధనుంజయ, కాసుల వెంకటేశం, కట్టా కృష్ణ, గుర్రం రవీందర్, గోషిక పురుషోత్తం, కొయ్యాడి స్వామి గౌడ్, ఆల్మసిటిపేట గౌతమ్, పిషక్క సంజీవ, ఆవిర్ని ధనంజయ, నల్ల అంజయ్య, కొండూరు దుర్గయ్య, బూత్ అధ్యక్షులు నామిని నరేష్, సీనియర్ నాయకులు కర్ణాటి విఠల్, గడ్డం విశ్వనాథం బాబు, పొట్టబత్తిని బాలరత్నం, మిరియాల చంద్రమౌళి, గుర్రం శ్రీనివాస్, వర్కాల రఘురాం, గంజి శేఖర్, అవిరేని పుండరీకం, అల్మాస్పేట గౌతమ్, సిల్వేరు అనిల్, బొమ్మ శివ, వర్కాల సాయి, సంగెం కుమార్, పులిపాటి గణేష్, ఉప్ప తుకారం నవీన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య ప్రొడ్యూసర్గా నిర్మించిన బ్యాడ్ గర్ల్స్ చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శితమైంది. మొదటి రోజే బ్యాడ్ గర్ల్స్ సినిమాకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లావాసి ఇమ్మడి సోమనర్సయ్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య ప్రొడ్యూసర్గా నిర్మించిన బ్యాడ్ గర్ల్స్ చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శితమైంది. మొదటి రోజే బ్యాడ్ గర్ల్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లావాసి ఇమ్మడి సోమనర్సయ్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారన్నారు. మొదటి రోజు సినిమా చూసిన మహిళలు, ప్రేక్షకులు వాళ్ళు బ్యాడ్ గర్ల్స్ కాదని గుడ్ గర్ల్స్ అంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమా ఎంతో అవసరమని, సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారని అన్నారు. ఇంటా బయట చిన్న నుంచి పెద్ద వరకు మహిళలకు ఎలా వివక్షతను ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపించి కన్నీరు తెప్పించారన్నారు. సినిమాల్లో బ్యాడ్ గర్ల్స్ చెప్పినట్లుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమాకు పాటలు చంద్రబోస్ అందించగా దర్శకత్వం మున్నార్ చేశారని, విజయవంతంగా 100 రోజుల వేడుకల చేసుకుంటుందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు మీలా వంశీ, బచ్చు పురుషోత్తం, రాచకొండ శ్రీనివాస్, వీరవెల్లి విజయశంకర్, మిట్టపల్లి రమేష్, కలకోట లక్ష్మయ్య, రాము, రవి, సోమ సుమన్, సోమ ప్రవీణ్, శివ, రంగారెడ్డిలతో పాటు మహిళా ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లేదు మేడం సినిమా? బాగుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ సినిమా ఎట్టుందిరా? ఎట్లుంది మేడం? ఎలా ఉంది సినిమా? అంటే సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ ఆడపిల్లల గురించి నేర్చుకోవాలి, బయట ఎట్లా ఉండాలి.
సూర్యాపేటలో తెలంగాణ యావత్ మొత్తంలో అనూప్ గారి మ్యూజిక్తో మున్నా గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ మన తిరుమలగిరి వాస్తవులు, సూర్యాపేట వాస్తవులు, మన తెలంగాణ మా ముద్దు బిడ్డ ఆర్యవైశ్యుడు ఉమ్మడి సోనర్సయ్య గారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు రివర్స్గా, అంటే సినిమాలో ఉన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని వారి యొక్క మనోభావాలకి, వారి యొక్క ఆశయాలు అనేది సహజంగా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ముందడుగు వేసుకుంటూ వారి యొక్క ఆలోచనని సక్సెస్ చేయడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా ఈ సినిమాలో విషయం ఉంది. అలాగే పాటల విషయం కానీ, స్టోరీ విషయంలో కానీ మహిళలందరినీ కూడా ఏ విధంగా ఉండాలి, వారి ఆశయాలను ఎలా సాధించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, ఆడపిల్లల్ని అమ్మోరు లెక్క పంచాలి. ఈ సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మోరు లెక్క పెంచుతూనే సమాజానికి వాళ్ళ కృషి మేలు అవసరం అనేదే ఈ సినిమా యొక్క వివరణ. అందరూ కూడా ఫ్యామిలీస్ పరంగా అందరూ చూడాల్సిన సినిమా. ఇది విజయవంతంగా 100 రోజులు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళు సినిమా చాలా బాగుందండి. సమాజంలో అందరికీ మెసేజ్ ఉంది. అమ్మాయిలకు ఉంది, పేరెంట్స్కి ఉంది, సమాజానికి ఉంది. అమ్మాయిలను అమ్మోరులాగా పెంచాలనే వర్డ్ చాలా బాగా వాడారు. ఈనాటి తరానికి చూడవలసిన సినిమా చాలా బాగుంది. తనకి ఎలాంటి గోల్ ఉన్నా నేను కంపల్సరీ తీరుస్తాను. చాలా బాగుంది సినిమా. బ్యాడ్ గర్ల్ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వచ్చి కుటుంబం పర్యటన అందరు చూడండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాడ్ గర్ల్స్ చాలా బాగుంది. అమ్మాయిలో భయం అనేది తల్లిదండ్రులు పెంచకుండా ధైర్యాన్ని పెంచి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ప్రతి తల్లిలో మార్పు రావాలని మంచిగా చూపించారు. ఇందులో కూడా చాలా బాగుంది. అందరిలో మార్పు రావాలి. పిల్లల్ని ముందుకు పంపించాలి అంటే తల్లిదండ్రులు కానీ కూడా మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ అమ్మాయిలని అమ్మాయిలాగా ఒక గౌరవంగా చూడాలి. అదే ఆలో ఒక మార్పు అనేది వస్తే కనుక ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. విధంగా చూడగలిగిన సినిమా. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రిచ్ ఇండియా చర్చ్ ఎల్ఎండి నగర్ బీబీగూడెం చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ లాక్కూ నాయక్ మాట్లాడుతూ యేసుప్రభు 2025 సంవత్సరం కిందట జోసెఫ్ మరియమ్మలకు గర్భంలో జన్మించారు. భూమి మీదకి వచ్చిన మరియమ్మ గర్భంలో ఆయన శిశువుగా జన్మించారు. రిచ్ ఇండియా చర్చ్ ఎల్ఎండి నగర్ బీబీగూడెం చర్చ్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ లాక్కూ నాయక్ మాట్లాడుతూ యేసు ప్రభు 2025 సంవత్సరాల కిందట జోసెఫ్ మరియమ్మలకు గర్భములో జన్మించారు. భూమి మీదికి వచ్చిన మరియమ్మ గర్భంలో ఆయన శిశువుగా జన్మించారు. ఆయన జన్మించడానికి, లోక పాపాలను మోయడానికి, లోకంలో ఉన్న పాపంలో రక్షించడానికి ఆయనే మార్గము, సత్యము, జీవమున్నాడు. కనుక ఆ జీవాన్ని తీసుకెళ్లడానికి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. గర్భంలో జన్మించి దావీదు మొదలుకొని 14 తరాలు యేసుక్రీస్తు పుట్టే వరకు మొదలుకొని వచ్చాడు. వచ్చి దాదాపు 14 యేసయ్య ఈ భూమి మీదికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుతాలు చేసి పాపులను రక్షించి శిలువపై మరణించి తిరిగి మూడోది శిలువ చేయబడి తిరిగి జన్మించి సమాధి చేయబడిన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన వస్తాడని చెప్పాడు. ప్రతి క్రిస్మస్ పండుగను ఆయన రాక కొరకు జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరినీ దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ధరావత్ శ్రీమతి రేణుకాబాయి, లారెన్స్ మరియు సంఘం సభ్యులు, అసిస్టెంట్ పాస్టర్ టీకు నాయక్, సరిత, భుక్య రాజేష్, గోపి, రమేష్, నాగేష్, ప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు. స్తోత్రాలు, వందనాలు కరుస్తున్నావా. మీ యొక్క కుమార్తె యువకుగాని బయట కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేణుక కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. తనకు ఇచ్చిన ఝాన్సీ బాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతుందని ప్రభావ సాక్షి చేశారు. ఆ అనారోగ్యాన్ని తీసుకెళ్ళి ప్రభావ ఆ బిడ్డను మీరు స్వస్థపరుచున్నారు. విడుదల ఇచ్చి మీరే ముందుండి నడిపించండి. అయా వారు చేసిన పరిచర్యను చేస్తున్నాములో ప్రార్థన చేస్తున్నాం. యేసు బాబు స్థితులు స్తోత్రాలు, వందనాలు కరుస్తూ ప్రార్థన కరుస్తున్నాం. ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి యోసేపు మరియమ్మల గోత్రంలోను మరి మరియమ్మ గర్భములో ఆయన శిశువుగా జన్మించాడు. ఆయన జన్మించడానికి ముఖ్య ఉద్దేశము లోక పాపాలను మోయడానికి, లోకములో ఉన్న పాపమును రక్షించడానికి ఆయనే మార్గము, సత్యము, జీవమని అన్నాడు. కనుక ఆ జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆ రోజు మరియమ్మ యొక్క గర్భాన్ని మరి ఎంచుకున్నాడు. మరి మరియమ్మ ఆ యొక్క గర్భములో జన్మించి దాదాపు మరి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యేసు క్రీస్తుల వారు పుట్టే వరకు 14 తరాలు తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి
దాదాపు 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు చేసి ఆ పాపులను రక్షించి స్వస్థపరిచి మహత్కార్యాలు చేసి శిలువపై మరణించి తిరిగి 3వ దినాన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన యేసు తిరిగి తన ప్రాచుర్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడని చెప్పాడు. అందుకనే ప్రతి క్రిస్మస్ పండుగను ఆయన రాకడ కొరకు మేము జరుపుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం వద్ద గురువారం రోజున వివిధ గ్రామాల పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం వద్ద గురువారం రోజున వివిధ గ్రామాల పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పాల బిల్లుల బకాయిలు చెల్లింపులు కావడం లేనందున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే స్పందించి బకాయిలు చెల్లింపులు అయ్యేలా చూడాలని, లేదంటే రాజీనామా చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఇక్బాల్, సంపూర్ణ, బీజేపీ నాయకులు నంద గంగేష్, కామిటీ కారీకృష్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్లు మైధం రంగయ్య, ఊదరి రాములు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పాసుల సతీష్ రెడ్డి, మోటి శ్రీశైలం, టి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులను పరిష్కరించాలి, పాడి రైతుల సమస్యలను ఇవ్వాలి, మదర్ డైరీకి గుట్ట నెయ్యి కాంట్రాక్టులు ఇవ్వాలి, మదర్ చైర్మన్ పాల రైతులకు వెంటనే పాల రైతులకు వెంటనే పాల రైతులకు వెంటనే రాలేదని దాని గురించి ఈరోజు ట్యాంకర్ ఆపవలసి వచ్చింది. మాకు 9 బిల్లులు రావాలి. 9 బిల్లు అంటే 4 నెలల బిల్లులు. 15 రోజులకు బిల్లు ఇస్తారు, 4 నెలల బిల్లులు ఇవ్వాలి. అసలు ఈ అసమర్థ పాలక వర్గం చేతనైతలేదు కాబట్టి దమ్మున్న లీడర్ ఆలేరు నుంచి ఉన్న ఏకైక డైరెక్టర్ నరేందర్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా రాజీనామా చేసి వచ్చిండు. ఆడ 5 నిమిషాల పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసినాం. ఎందుకంటే ఒక పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని దాని గురించి మేము ధర్నా చేయవలసి వచ్చింది. మాకు బిల్లులు ఇచ్చేదాకా, పెండింగ్ బిల్లుల గురించి మా నిర్ణయం ఎండీ కానీ చైర్మన్గా స్పందించి నిర్ణయం ఇచ్చేదాకా మేము ఇడికలు కదిలేదు. ఎందుకంటే దమ్మున్న లీడర్ ఎట్లా ఇచ్చిండో నరేందర్ రెడ్డి, అదేవిధంగా మిగతా పాల చైర్మన్లందరికీ మరియు పాల రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు వరకు మనకు 9 బిల్లులు, 4.5 నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా మనం పాలు పోసుకుంటూ సంస్థ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంట్లో ఖర్చుల కోసం మనం బర్రెలను చాదుకొని ఆవులను చాదుకున్నా మనం ఏదో బతుకుతుంటే దానికి 5 నెలల నుండి బిల్లులు ఇవ్వకుండా మనం ఇబ్బంది పెడుతున్నా మనం పాలు పోసుకుంటూ ఉన్నాం. ఊర్లలో చైర్మన్లు కూడా ఎంతో పాల చైర్మన్ అంటే ఎంతో విలువ ఉండేది ఊర్లలో. ఆ విలువలు పోయినాయి. ఊర్లో తిట్లు పడకాడికి వచ్చినాం. రోజు మనం ప్రతి రైతు మనం పొద్దులేసే తిట్టకాడికి వచ్చింది. మన ఇంట్లో డబ్బులు లేకున్నా ఎన్నో తెచ్చి కొంతమందికి రైతులకు మనం ఇచ్చుకుంటూ కొంత కాపాడుకుంటూ వచ్చి చైర్మన్లు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలను కూడా మదర్ డైరీ చైర్మన్ గారు ఇంతవరకు పట్టించుకుంటలేదు. ఆయన వచ్చినాడు 3 బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నాడు. ఈ రోజు వరకు సంవత్సరంన్నర కూడా కాలేదు. ఇప్పటి వరకు 9 బిల్లులు తీసుకుపోయాడు. ఫస్ట్ 2 బిల్లులు పెండింగ్ ఉండే. ఈ 2 నుంచి దసరా, దీపావళి, సంక్రాంతి, ఇక సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. ఎంత ఇబ్బంది అంటే చైర్మన్ స్పందించాడు, ఎండి ఫోన్ లేపడు, ఎవరున్నా ఒక నరేంద్ర అన్ననే ఇబ్బంది పడుకు ప్రతి విషయానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిన ఒక నరేంద్ర అన్న మాట మీద ఆయన ఎప్పుడైతే రాజీనామా పెట్టిరో ఎంబడే ఈ ఉన్న డైరెక్టర్ కూడా ఎందుకు రాజీనామా పెడతలేరు, వీళ్ళకి ఎందుకు సీమునెత్తులేదు ఇంత కూడా. మేము ఎంత బాధపడుతున్నాం. ఊర్లలో ఒక చైర్మన్ అంటే విలువ లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఈ 5-6 నెలల నుంచి సంలాయిస్తున్నాం. పొద్దున్న లేసే గడ్డి వేస్తేనే నీళ్ళు పెడితేనే పాలు ఇస్తుంది బర్రె. అట్లాంటి బర్రె సేవ చేసుకుంటే ఇన్ని రోజులు కాపాడుకుంటే మా విలువ లేకుండా చైర్మన్లో కనీసం ఫోన్ కూడా ఎత్తారు ఎవరు. ఆ డైరెక్టర్లు అసలు ఎందుకు రాజీనామా చేస్తలేరు?
ఒక డైరెక్టర్ చేసినాక అధికార పార్టీ డైరెక్టర్ చేసినాక ఎందుకు చేస్తలేరు మిగతా డైరెక్టర్లు? అంటే వీళ్ళు ఏంది అసలు? మా రక్తం తాగుతుర్రు వీళ్ళు, మామూలు కాదు. ఎంత బాధ పెడుతున్నారు రైతులను, చాలా ఇబ్బంది పెడుతుర్రు. అసలు దసరాకు అన్నారు, దీపావళి అన్నారు, ఒక్క మాట కూడా సరిలేదు. చైర్మన్ ఎంబడే చైర్మన్ రాజీనామా పెట్టాలి. చేతగాని ఎందుకు చేయాలి ఈ చేతగాని ప్రభుత్వం? ఎందుకు ఈ పాలకవర్గం ఎందుకు రైతులను గోస పెట్టుకుంటుర్రు? మామూలు కాదు, చాలా గోస పెట్టుకుంటుర్రు. 9 బిల్లులు ఇప్పుడు. అసలు రైతు ఎట్లా బతాడు? అసలు పాలు పోసుకొని బతాడు రైతు. ఆ డబ్బు లేకుంటే ఎట్లా? అసలు చైర్మన్కి అసలు నిద్ర పడుతుందా? అసలు అన్నం తింటుండా ఆయన? గడ్డి తింటుండా? మానవత్వం ఉందా కొంచెమైనా మనిషికి? 60,000 కుటుంబాలు ఈ పాడి పరిశ్రమ ద్వారా ఈ మదర్ డైరీలో పనిచేస్తున్నది. మరి 60,000 కుటుంబాలను రోడ్డు మీద వేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నటి ప్రభుత్వం కానీ కనిపిస్తుంది. మరి అంతేకాకుండా ఏదైనా సంస్థ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని రక్షించే ఆలోచన చేయాలి. కానీ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మన నియోజకవర్గంగా ఉన్నటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ సమీకరించి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదిన కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదిన కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ, మాజీ ప్రధాని భారతరత్న బిరుదాంకితులు, గొప్ప రాజనీతిజ్ఞులు, కవి, రచయిత, జనసంఘ వ్యవస్థాపక సభ్యుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ప్రథమ జాతీయ అధ్యక్షుడు, ఉత్తమ పార్లమెంటరియన్, జాతీయ భావం కలిగిన క్రమశిక్షణ గల కార్యకర్త అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసం నిరంతరం తప్పించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు బ్రహ్మచారిగా ఉండి జనసంఘ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 పార్లమెంట్ సీట్ల నుండి ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు నిరంతరం యంత్రంలాగా శ్రమించి ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. తన ప్రధానమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద దేశంలోని అన్ని గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం కొరకు లింక్ రోడ్లను నిర్మించాడు. అన్ని రాష్ట్రాలలో నేషనల్ హైవేలో పెద్ద ఎత్తున నిర్మాణం చేశాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు చేసి ఈజీ కమ్యూనికేషన్ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రదేశాలకు తీసుకోకుండా దేశ రక్షణ విషయంలో అమెరికా, నాసాకు చిక్కకుండా పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారతదేశం సత్తాను చూపి అగ్రదేశాల సంతన చేర్చిన ఉక్కు మనిషి వాజ్పేయి అని అన్నారు. బీజేపీ కార్యకర్తలందరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు సైనికులుగా పనిచేసి మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ లబ్ధిదారులకు అందించే విధంగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల నరసింహ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా కార్యదర్శి రంగినేని లక్ష్మణరావు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పోలగాని ధనంజయ గౌడ్, సూర్యాపేట రూరల్ మండలం అధ్యక్షులు అలుగుబెల్లి సైదిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేరాల లక్ష్మణరావు, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్, వట్టి కాంపాడు ఉప సర్పంచ్ దండా సతీష్, జంపాల వెంకటేశ్వర్లు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆకారపు పరిపూర్ణాచారి, జుట్టుకొండ అజయ్ కుమార్, ధరావత్ వీరన్న నాయక్, గన్నోజ్ భరత్ కుమార్, మేరెడ్డి శ్రీనివాస్, రాపోలు ఉపేందర్, కొక్కొండ రాజేష్, ధరావత్ లింగ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారికి భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి సాధిస్తాం వాజ్పేయి గారి ఆశయాలను సాధిస్తాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను సాధిస్తాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారత్ మాతా की जय।
की भारत माता की वंदे 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 వీడియో తీస్తే మొత్తం అటు ఇటు రెండు పక్కలు తీసిన తర్వాత ఇక్కడ వస్తూ దాదా ఈరోజు భారత రత్న కీర్తిశేషులు వారి యొక్క భారత ప్రధాని 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్ యందు నాయకులందరూ కూడా పూలేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా ప్రపంచ చరిత్రలో మరి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు పాలించినటువంటి టైం అసలు టైం అని చెప్పక తప్పదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 78 సంవత్సరాల కాలంలో 6.5 సంవత్సరాల పాటు గతంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 1947 ఆగస్టు 15 నుంచి 1996 వరకు సుమారుగా 49-50 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు పాలించి మరి దేశం ఎంతవరకు అభివృద్ధి పదంలో ముందరిపోయిందో మనందరికీ కూడా తెలుసు. 96 తర్వాత వాజ్పేయి గారు ప్రధానిగా పగ్గాలు చేపట్టడం, మరి ఆ రోజు కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొదట 96లో 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత 13 మాసాలు ప్రధానమంత్రిగా ఉండటం, పార్లమెంటులో మెజార్టీ నిరూపణ సమయంలో కేవలం 1 ఓటు తేడాతో భారత ప్రధానమంత్రిగా రాజీనామా చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించి 2 స్థానాల నుంచి 200 స్థానాల వరకు ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ రోజు మన పార్టీ నాయకులు మాజీ ప్రధాని కీర్తిశేషులు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదే రకంగా పెద్దలు మన పార్టీ గురువృద్ధులు మరి నిజంగా ఈ దేశంలో ఈ దేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి మన దేశ ఉప ప్రధాని, అనేక సంవత్సరాల పాటు అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాల్లో 21-22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు ఈరోజు భారతదేశం మొత్తం కూడా వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో 30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించి అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలేరు మండలంలో కలకలం రేపింది. ఆలేరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో 30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించి అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలేరు మండలంలో కలకలం రేపింది. ఆలేరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జనగామ జిల్లాలో పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నానని, అక్కడ ఒక వెంచర్ డెవలప్మెంట్ పనుల కోసం 6 నెలల క్రితం ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి 30 లక్షలు అడ్వాన్స్గా చెల్లించినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు వెంచర్ పనులు ప్రారంభించకపోవడంతో డబ్బుల విషయమై అడగడానికి ప్రకాష్ రెడ్డి గ్రామానికి వెళ్లానని చెప్పారు.
ప్రకాష్ రెడ్డి బావి వద్ద ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనను కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లకుండా గేట్ వేసి కారు తాళాలు తీసుకొని సాయంత్రం వరకు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. భయంతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన తాను గురువారం ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆలేరు పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు యాదగిరి వెల్లడించారు. తనపై కులం పేరుతో దూషణ దాడి జరిపిన ప్రకాష్ రెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అలాగే అడ్వాన్స్గా ఇచ్చిన 30 లక్షలు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుందని, అయితే ఎమ్మెల్యే గెలుపులో దళితుల ఓట్లు కూడా కీలకమని, దళితుల పట్ల నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిని వెనకేసుకు రాకూడదని హెచ్చరించారు. ప్రకాష్ రెడ్డిపై ఫిర్యాదు చేసి 48 గంటలు గడిచినా పోలీసులు అరెస్టు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. న్యాయం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యకు తమ సమస్యను వివరిస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే ACP RDO కార్యాలయాల ఎదుట ధర్నా చేపడతామని యాదగిరి స్పష్టం చేశారు. నేను ex-MPTC, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను MRPS రాష్ట్ర నాయకుడిని. నన్ను కందాడి ప్రకాష్ రెడ్డి అని పటేల్గూడెం వాస్తవ్యుడు మాకు డబ్బులు ఇవ్వాలని నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు FIR కూడా చేసిండ్రు కానీ నిన్న నుంచి 24 గంటలు అయిపోయింది. నా మీద దాడి చేసిన కాంచి 48 గంటలు ఇప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదు, కందాడి ప్రకాష్ రెడ్డిని. కాబట్టి మేము ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నానే లాస్ట్ కాదు. ఈరోజు కనుక ఆయన అరెస్ట్ చేయకపోతే మేము మాత్రం రేపటి నుంచి MR ఆఫీసులు, RDO ఆఫీసులు, ACP ఆఫీసులు కూడా ముట్టడించి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాంతో పాటు మా MRPS నాయకులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా మాకు తోడుండి మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మేము ఆయన కానీ అరెస్ట్ చేయాలని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి పార్టీ అడ్డందండలు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఎవరేం పీకలేరు, ఏం చేయలేరు అని చెప్పి మొత్తం తప్పిసుక తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి. మొత్తం ఆయన అందరికీ ఎమ్మెల్యే, మొత్తం మా దళితులకు ఎమ్మెల్యే, అందరికీ ప్రజల మనిషి. కాబట్టి ఆయనను కందాడి ప్రకాష్ రెడ్డి మాకు ఎమ్మెల్యే ఉండని అనవసరంగా బదనాం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి ఆయన కూడా మాకు సహకారం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే గారు తెలుసుకొని, ఎంక్వైరీ తెలుసుకొని మాకు తగు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారిని కూడా ఇలా అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పోయి కూడా ఎమ్మెల్యే గారు కూడా కలిసి మా వినతిపత్రం ఇచ్చి మా బాధలన్నీ మేము చెప్పుకుంటాం ఎమ్మెల్యే గారిని కూడా. ఎందుకంటే ఆయన కూడా దళితులం అనే మేము అందరం కలిసి ఓట్లు వేస్తేనే ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారు అయింది. కాబట్టి ఆయన ఆలోచన చేసి మాకు సహాయం చేసి ఆయన చట్టపరంగా శిక్షించాలని పెట్టేసి వీళ్ళను నెట్టేసి తీసుకుపోయి కోళ్ల ఫామ్ దొడ్లో నిర్బంధించినటువంటి వ్యక్తులను వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ పరంగానే నిన్న కేసు పెడితే ఇప్పటిదాకా సిఐ గారు మన ఆలేరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వస్తుండు, పిలిపిస్తాము, మాట్లాడతామని చెప్పేసి మరి ఇప్పటిదాకా రాకుంటున్నారు. వాళ్ళను లాబింగ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మన వెంకటరాజు గారు వచ్చారు. వెంకటరాజు గారు మరి వస్తుందని చెప్పేసి మధ్య నుంచి అంటుండే ఇప్పటిదాకా రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎమ్మెల్యే గారు బీర్ల అయ్యర్లేగా కావచ్చు, ఐలయ్య గారి మరి అండదండలతోని సిఐ గారికి, ACP గారికి అందరికీ ఫోన్లు చేయించి మరి వారికి అతనికి రాకుండా మరి ఎమ్మెల్యే గారి అండదండలతోని మరి వెంకటరాజు గారిని పంపించేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కు రాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బాధలు తిట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోకుండా మరి పెద్ద మనుషుల పిలిచేసి లాబింగ్ చేస్తూ ఎమ్మెల్యే గారి అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంకటరాజు గారి అండదండలతో మరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము, ఈ సమస్యను మేము విన్నవించుకుంటాము. అయ్యా పెద్ద ఆయన ఈ యొక్క
ఈ యొక్క ఆలేరు నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మీ ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల కంటే ఎస్సీ మాదిగల కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. వాళ్ళ ఓట్లతోనే మీరు ఎక్కువ గెలిచారన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమాన నిజము న్యాయం ధర్మం కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి అదే అతన్ని హింసించినటువంటి వ్యక్తుల్ని మరి కందడి ప్రకాష్ రెడ్డిని పటేలగూడెం వాసిని వెంటనే మీరు పిలిపించి మాట్లాడేసి మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని జైలుకు పంపేంత వరకు మీరు వారికి సహకరించకుండా ఉండవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని వస్తామని కోరుకుంటూ హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవభావాన్ని స్ఫూర్తింపజేస్తాయని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ బీజేపీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత. బీసీ నేతపై రెడ్డి సామాజిక వర్గం దాడి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రాధర్. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. సూర్యాపేట వాసి ప్రొడ్యూసర్ గా బ్యాడ్ గర్ల్స్ చిత్రం మహిళా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ. రిచ్ ఇండియా చర్చ్ లో డాక్టర్ రేణుకాబాయి లాతూ నాయక్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలి అని పాల సంఘం చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జన్మదిన వేడుకలు సూర్యాపేటలో. దళిత వ్యాపారిపై దాడి కేసులో పోలీసుల నిర్లక్ష్యం. 48 గంటలు గడిచిన ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేయని పోలీసులు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.